పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో ఆకివీడు హాట్ టాపిక్గా మారింది. అనేక వివాదాలు, కోర్టు కేసులు, అడ్డంకులను అధిగమించి ఆకివీడు పెద్దపేటలోని పురాతన రామాలయ పునర్నిర్మాణానికి ముహూర్తం ఖరారు చేశారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు. రేపు జరగనున్న ఆలయ శంకుస్థాపన కార్యక్రమం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే క్రమంలో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఈ ఆలయ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ అనుమతులు సాధించడంతో పాటు అడుగడుగునా ఎదురైన అడ్డంకులను తొలగిస్తూ శంకుస్థాపన పూజలకు సర్వం సిద్ధం చేశారు. కేవలం ఆలయ నిర్మాణం మాత్రమే కాదు, గతంలో రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు రామాలయం వ్యతిరేకిస్తున్న ఆయా వర్గాల ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మత మార్పిడుల అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన చేసిన విమర్శలు రాజకీయ దుమారాన్ని రేపాయి. ముఖ్యంగా ఎస్సీలకు ఆయన చేసిన సూచనలు హాట్ టాపిక్గా మారాయి. రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు కోల్పోవద్దని, అంబేద్కర్ చూపిన బాటలో నడవాలని ఆయన చేసిన కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి. ఇక పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పర్యటించిన రఘురామకృష్ణంరాజు ఆకువీడులోని పెద్దపేట రామాలయం పునర్నిర్మాణానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తామని రఘురామకృష్ణంరాజు తెలిపారు. 8 నెలల వ్యవధిలోనే భక్తుల దర్శనార్థం ఆలయాన్ని సిద్ధం చేస్తామని చెప్పారు. తణుకు మండలం వేల్పూరులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో జరుగుతున్న 45 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఏ ముహూర్తానికైతే ఇక్కడ ఈ అభయాంజనేయ స్వామి దర్శనం అందరికీ అవుతుందో అదే ముహూర్తానికి ఆకువీడులో రామాలయ పునర్నిర్మాణం చేయబోతున్నాం. ఎవరెన్ని అవంతరాలు, ఎన్ని జడలు అడ్డం వచ్చినా తప్పకుండా అవిఘ్నంగా ఆ నిర్మాణం కొనసాగుతుంది. మరోవైపు రఘురామకృష్ణంరాజు వ్యవహార శైలిపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రఘురామ వ్యాఖ్యలు ఎస్సీలను కించపరిచేలా ఉన్నాయని, ఆయన తీరు కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిందని అన్నారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు మందకృష్ణ మాదిగ. ఏది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుపులో మేము ప్రధాన భాగస్వాములు కనుక, ఈయన కూటమి అభ్యర్థే కనుక, టీడీపీ అభ్యర్థే కనుక ఖచ్చితంగా ఈ త్రిపురాలకు సంబంధించిన ఈ రఘురామకృష్ణరాజుకు సంబంధించిన అంశం ఖచ్చితంగా నేను పర్సనల్గానే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తా. రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతున్న మాటలు ఎంతో కొంత దళిత సమాజాన్ని దూరం చేసే విధంగా, పార్టీకి ప్రభుత్వానికి దూరం చేసే విధంగా, వాళ్ళని అవమానించే విధంగానే ఉన్నదనే మాట నేను కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొస్తాను. ఆయన భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకుంటాడనే విషయంలో ఇక చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలి. కానీ నేను మాత్రం ఈ రఘురామకృష్ణరాజు విషయం మాత్రం నేరుగానే త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ తీసుకొని పర్సనల్గానే కలిసి ఈ విషయాన్ని మాట్లాడతాం.